సాధారణంగా చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే యూరిన్ వచ్చినప్పుడు ఆపుకుంటే వచ్చే సమస్యలు ఏంటి అని. నార్మల్గా మనం యూరిన్ వచ్చినప్పుడు ఆపుకునే దానికి కొన్ని సర్కమ్స్టెన్సెస్లోనే ఆపుకోవాల్సి వస్తుంది. ఏంటంటే జర్నీలో ఉన్నాము, లేదు వెళ్ళే దానికి అవకాశం లేదు, టాయిలెట్స్ లేవు అంటే ఒక 15 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట వరకు ఆపుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంతకంటే ఎక్కువగా మనం ఆపుకోవాల్సి వస్తే మనకు నెక్స్ట్ వచ్చే సెన్సేషన్ ఏంటంటే యూరిన్ వెళ్ళాలి అనే ఆ ప్రెషర్ ఎక్కువ అవుతుంది బ్లాడర్లో. ఆ ప్రెషర్ ఎక్కువ అవ్వడం వల్ల ఏమవుతుందనంటే మనకు యూరిన్ వెళ్ళే సెన్సేషన్ తీవ్రమవుతుంది. తీవ్రమైన దాన్ని మనం వాలంటరీగా ఆపుకోవడం వల్ల ఏమవుతుందనంటే యూరిన్ కంప్లీట్గా స్టాక్ అవ్వటం, యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావటం జరుగుతూ ఉంటుంది. సో ఇలాగే చాలా నెలలు, సంవత్సరాలుగా ఉండడం వల్ల ఏమవుతుందనంటే రికరెంట్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే రిపీటెడ్గా యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇదే లాంగ్ స్టాండింగ్గా ఉండడం వల్ల ఏమవుతుందనంటే యూరిన్ బ్లాడర్లో ప్రెషర్స్ ఎక్కువ అవటం, సో ఆ ప్రెషర్ కిడ్నీస్కి ట్రాన్స్మిట్ అయ్యి కిడ్నీ వాపు రావటం, కిడ్నీ డ్యామేజ్ జరగటం కూడా జరుగుతుందండి. దీంతోపాటు ఇలా యూరిన్ ఫ్రీక్వెంట్గా ఆపుకోవటం వలన ఏంది అంటే యూరిన్ ఫ్లో రిలేటెడ్ సమస్యలు కూడా వస్తాయి. అంటే యూరిన్ ఫ్లో తగ్గటం ప్లస్ యూరిన్ పోసుకున్నాక బ్లాడర్లో మిగిలిపోవటం ఎక్కువగా జరుగుతుంది. సో దీనివల్ల కూడా రిపీటెడ్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ జరుగుతుంది. సో యూరిన్ వచ్చినప్పుడు మనం సాధారణంగా ఒక అరగంట కంటే ఎక్కువగా ఆపుకోవాల్సి వస్తే అది అకేషనల్గా చేయాలి, కానీ ఫ్రీక్వెంట్గా అదే పనిగా చేయటం కరెక్ట్ కాదు.